ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఈ వీడియో ప్రత్యేకించి చాలా మంది నన్ను అడిగారు కాబట్టి చేయట్లేదు, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చేస్తున్నాను. చాలా మంది బుద్ధి లేని అడ్డగాడిదలు రోడ్డు మీదకి వస్తాయి. అవి ఎలా వస్తాయంటే పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు వేసుకొని కార్లకి, అది కారో తెలియదు, ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే మొబైల్ వెహికల్ తెలియదు, పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు వేసుకొని అవతల వాడికి కనబడుతుందా లేదా కాదు, ఈడికి రోడ్డు ఎంత బాగా కనబడుతుందని వేసుకుని పోతారు. ఒకసారి ఆలోచించండి, మనం చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల అవతల వ్యక్తి ప్రాణం కోల్పోవచ్చు, యాక్సిడెంట్ గురవ్వచ్చు. హై బీమ్ లైట్లు వేసుకొని రోడ్ల మీద, సిటీస్ లో, ట్రాఫిక్ లో అవతల వ్యక్తి ట్రాఫిక్ జంక్షన్ నుండి డివైడర్ గుద్దుకునే పరిస్థితి ఉంటుంది. అడికి ఏం కనపడదు ఎదరా, వీడి లైట్ మాత్రం ముఖానికి కొడుతుంటది. అన్ని చోట్ల కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీసులు చూసుకోలేరుగా. కామన్ సెన్స్ అనేది ఒకటి ఏడాలిగా. అంటే నీ సౌకర్యం, నీ సౌలభ్యమే ముఖ్యమా? ఎదుటి వచ్చేవాడు ఏమైనా ఎర్రోడేవాడు, ప్రాణానికి ఏం విలువ లేదా? ఎస్పెషల్లీ స్కూల్ బస్సులు గానీ, ఆటోలు గానీ, కార్లు గానీ, చిన్న చిన్న బల్లోల మీద అంత పెద్ద పెద్ద లైట్లు కూడా వేస్తారు, ఎలా వెళ్తారండి? లైఫ్ లో ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే పనికి కామన్ సెన్స్ అనేది ఒకటి యాడ్ చేస్తే, ట్రాఫిక్ లో వెళ్లేటప్పుడు హై బీమ్ లైట్లు వేసుకొని వెళ్ళడం ఎంత తప్పు, ఎన్ని ప్రాణాలు పోద్ది. మనకు అది చిన్న చర్య, మనకు జస్ట్ ఒక లైట్ ఆన్ చేయడమే, కానీ అవతల వాడి ప్రాణ సంకటం అది. మన సరదా కోసం ఒక మనిషి ప్రాణం పోతే పాపం ఎవడో తగులుతుంది. ఇదే కాదు, చాలా విషయాల్లో ఉంటది. మీకు అక్కర్ లేకుండా హార్న్లు కొట్టడం, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం. మనకు డ్రైవింగ్ వచ్చని చెప్పి ఒకటి ఇలా 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 పడుకోబెట్టి నడుపుతాడు బండిని. అది ఎవడూ చేయకుండా లేడు. కాలేజ్ లెవెల్లో చాలా మంది చేసి ఉండొచ్చు, కానీ ఒక భయంతో కూడినట్టు ర్యాష్ డ్రైవింగ్. మనం ఓవర్ స్పీడ్ వెళ్తాం, తప్పులేదు. ఏదైనా ప్రాణాపాయ స్థితిలో అవతల వ్యక్తులు ఉన్నా, లేదా మన కార్లో ఉన్న వ్యక్తులు ఉన్నా మనం వెళ్ళొచ్చు. అంతేగాని అవసరం లేకుండా ప్రతిదానికి నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను స్పీడ్ గా వెళ్తాను, తప్పది. అవతల వ్యక్తులు ప్రాణాలు పోతాయి. చాలా మంది సిగ్నల్ లో టక్ మని జంప్ చేస్తారు. సిగ్నల్ రెడ్ లైట్ పట్టాక జంప్ చేసే పనే ఉంది. నేను అవతల వ్యక్తికి కూడా సిగ్నల్ ఓపెన్ అవుతుంది. అదే టైంలో నువ్వు రెడ్ సిగ్నల్ జంప్ చేసే టైంలో ఆడికి సిగ్నల్ ఉంది కదా అని స్పీడ్ గా వస్తాడు, యాక్సిడెంట్ అవుతుంది. నీ ప్రాణం అన్న పోవచ్చు, అవతల వ్యక్తి ప్రాణం అన్న పోవచ్చు. చిన్న కామన్ సెన్స్. రెడ్ లైట్ పడంగానే ఆగితే ఒక 80 సెకండ్స్, 60 సెకండ్స్, 40 సెకండ్స్, 120 సెకండ్స్, మాక్సిమం 180 సెకండ్స్, అంటే 3 నిమిషాలు. ఈ 3 నిమిషాల్లో కొంపలేం అంటుపోవు. కానీ ఆ 3 నిమిషాలు ఇంకో మనిషి ప్రాణం తీసేస్తే జీవితం మొత్తం రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా. ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ నువ్వు డ్రైవ్ చేయడం అనేది ఎంత తప్పదు. ఆ ఫోన్ చూసుకుంటూ నువ్వు వెళ్తావు, వెనకాల వాడి హార్న్ వినపడదు, వాడికి ఏదైనా పని ఉందో తెలియదు, ట్రాఫిక్ సిగ్నల్స్ స్లోగా వెళ్తాం, లేదంటే అవతల వ్యక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫోన్లు చూసుకుంటూ డ్రైవ్ చేయడం మహా పాపం అది. సో ప్రతి వ్యక్తికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్న చిన్న రూల్స్ ఒబే చేయండి, ట్రాఫిక్ కి సహకరించండి. ట్రాఫిక్ కి సహకరించుతున్నాం అన్న పాయింట్ పక్కన పెడితే అవతల వ్యక్తి ప్రాణాలు తీయడానికి దారి తీయకండి. ఎందుకంటే లైఫ్ లో వెనక్కి తీసుకోలేని పాపం మూట కట్టుకుంటాం. పెద్ద పెద్ద హై బీమ్ లైట్లు వేసుకునే వాళ్ళకి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, అపరిచితుడి సినిమాలో లాంటి 6 లైన్ ఉంటాయి మీకు అప్లికబుల్. ఎందుకంటే బాధ్యత లేని తనం అది. మీ పిల్లలు ఎవరైనా హై బీమ్ లైట్లు కార్లు ఎంచుకున్నారంటే తల్లిదండ్రులు తాట తీసేయండి. లేదు అలా కాదు, మేమే దగ్గరుండి ఎంకరేజ్ చేసామంటే రేపు ఆడి ప్రాణం, అవతల ప్రాణం, ఇద్దరు ఎవడోడు ప్రాణానికి రిస్కే. సో ఇలాంటి పాపాలకు దారి తీయకుండా ట్రాఫిక్ రూల్ కొంచెమైనా ఒబే చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాహనాలు నడుపుతారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.